ఫిట్‌నెస్ సంబంధించిన ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని అందరితో కొంతమంది. అందులో చాలామంది వెల్‌కోర్ అని చెప్పి ఒక క్రియేటివ్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా! మనకి ఆన్ ఉంది, డైమ్‌టేజ్ ఉంది, రియల్ వన్ ఉంది. తర్వాత మజిల్ టెక్ వాళ్ళది చాలామంది మనకి క్రేన్ మోనోహైడ్రేట్‌వి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రమోట్ చేయకుండా ఓన్లీ వెల్‌కోర్‌ది ఒకటే ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? హ్మ్. వాళ్ళు వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు వాటిలతో. కొన్ని సప్లిమెంట్స్ అవి. ఆ! ఏదో ఇన్‌ఫ్లుయెన్సర్ ఓడేసాడు కదా! దానివల్ల ఎలాగైపోయినా నేను ఈ క్రియేటిన్ వాడాను. నాకు ఆ బాడీ ఇలాగొచ్చింది. ఈ ప్రీ వర్కౌట్ వాడాను. నా బాడీ ఇలాగొచ్చింది. ఈ ప్రోటీన్ వాడాను. నా బాడీ ఇలాగొచ్చిందని చెప్తారు. అది నమ్మి మీరు యూజ్ చేశారంటే దీని మధ్యన వాళ్ళు చాలా యూజ్ చేస్తారు. కానీ ఓకే. నా చెప్పిన ఇన్‌ఫ్లుయెన్సర్ ఇలా ఓడుతున్నారు కదా! నేను ఓడితే ఇలా వచ్చేస్తుంది బాడీ. అది అలా రాదు. వాళ్ళు జస్ట్ ఏంటంటే ప్రమోట్ చేసుకున్నారంతే. ప్రమోట్ చేసుకున్న అవి చూసి మీరు ఏంటంటే అవి ఓడేసారంటే దానివల్ల బాడీస్ ఏమి రావు. మీ హార్డ్ వర్క్ ఫస్ట్ అనేది మీ హార్డ్ వర్క్ అనేది చేయాలి. ఫస్ట్ మీరు రెగ్యులర్‌గా జిమ్‌కి వెళ్ళాలి. హార్డ్ వర్క్ అనేది చేయాలి. డిసిప్లిన్‌గా ఉండాలి. కన్సిస్టెంట్‌తో ఉండాలి. ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలి. స్లీప్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మీ బాడీ రిజల్ట్ వస్తుంది. అది 6 మంత్స్‌లో వచ్చేది. మీరు న్యాచురల్‌గా బిల్డ్ చేసి కష్టపడితే 3 ఇయర్స్ తర్వాత మీ బాడీ మంచిగా రెడీ అవుతది. మంచిగా రెడీ అయిన ఫిట్‌గా రెడీ అవుతుంది. ఒక మంచి ఫ్రేమ్‌లో. ఒక అనాబాలిక్స్ యూజ్ చేసిన పర్సన్‌లాగా అయిపోవాలంటే అవ్వదు. అర్థం చేసుకో